భార్యాభర్తల మధ్య సంభాషణ. భర్త: ఏంటిది, నాకు బెండకాయ అంటే ఇష్టం ఉండదని తెలిసినా కూడా ఇన్ని వెరైటీ బెండకాయ ఐటమ్స్ చేసావా? నేను భోజనం చేయాలా వద్దా అని అడిగాడు భార్యని. భార్య: అవునా, అసలు బెండకాయ వెరైటీలంటే మీకు ఇష్టం లేదా? మరి ఎవరో ఫేస్బుక్ గర్ల్ ఫ్రెండ్ పేజీలో బెండకాయ కూర ఫోటో పోస్ట్ చేస్తే వావ్ నోరూరుతుంది, మీ వంట టేస్ట్ అదిరిపోతుంది, ఇంటి భోజనానికి ఎప్పుడు రమ్మంటారు అని కామెంట్ చేశారే, ఇప్పుడు తినండి అన్నది. నడివయసు దంపతులు స్కూటర్ పైన వెళ్తుంటే ట్రాఫిక్ పోలీస్ ఆపి హెల్మెట్ ఎక్కడా అన్నాడు గదమాయిస్తున్నట్టు. అది ఇంట్లో మర్చిపోయాను అన్నాడు భర్త. 500 ఫైన్ కట్టండి అంటూ చలానా రాయబోయాడు పోలీసు. ఇంతలో భార్య చటుక్కున బండిపై నుంచి దిగి చలానా రాస్తున్న పోలీస్ చేతిలోనే పెన్ను లాక్కొని, బోడి 30 నిమిషాల ప్రయాణానికే హెల్మెట్ లేదని చలానా రాస్తున్నావు? ఆయనకి 30 ఏళ్లుగా బుర్ర లేకపోయినా నేను కాపురం చేయట్లేదా? చాలే ఊరుకోవయ్యా అంది విసురుగా. భార్యాభర్తల మధ్య సంభాషణ. భార్య: ఏమండోయ్ దొంగ టెంకాయల చెట్టు ఎక్కాడండి, కేక వేసి అందరినీ పిలిచేదా అని అడిగింది. భర్త: టెంకాయలు తెంచి కింద పడవేసిన తరువాత అరువు, నాకు టెంకాయ చెట్టు ఎక్కడం రాదు అన్నాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏవండి, మా తమ్ముణ్ణి గెంటేశారంట, ఎందుకు అని అడిగింది. భర్త: నేను 2 తలనొప్పులు పడలేను అన్నాడు. భార్య: అంటే మీ ఉద్దేశం ఆ 2వ తలనొప్పి నేనా అని అడిగింది. భర్త: మొదటి తలనొప్పే నువ్వు అన్నాడు.